వెల్కమ్ టు స్వతంత్ర. నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు రాజకీయ రాక్షసుడు. ఏపీలో టీడీపీని సమర్థించేవారు లేరన్న జగన్. బీజేపీ మెడలు వంచుతాడని మౌనంగా ఉన్నాడు. వైఎస్ జగన్పై షర్మిల ఫైర్. వ్యక్తిగత కక్షతో షర్మిల వివాదానికి దిగుతోంది. చంద్రబాబుకు రెస్ట్ తప్పదన్న కొడాలి. ఇరవై 27 నుంచి గృహలక్ష్మి 500కు గ్యాస్ సిలిండర్. ప్రియాంక గాంధీ ప్రారంభిస్తారన్న రేవంత్. ఇండియా కూటమి ప్రజల్ని మోసం చేస్తోంది. దేశాన్ని ముక్కలు చేయాలనుకుంటున్నారన్న కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్. మార్చి 13 తర్వాత షెడ్యూల్. లోక్సభ ఎన్నికల్లో ఏఐ టెక్నాలజీ వినియోగం. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీఎం జగన్. చంద్రబాబు రాజకీయ రాక్షసుడని, 100 సినిమా విలన్ల దుర్మార్గం కంటే చంద్రబాబు దుర్మార్గమే ఎక్కువని అన్నారు. ఒంగోలులో అర్హులైన లబ్ధిదారులకు సీఎం జగన్ ఇళ్ల పట్టాలు ఇచ్చారు. ఈ సందర్భంగా పేదలందరికీ మంచి జరుగుతుంటే చంద్రబాబులో అసూయ మొదలైందని విమర్శించారు. అమరావతిలో పేదలకు ఇల్లు ఇస్తుంటే కులమతాల మధ్య సమతుల్యత దెబ్బతింటుందని కోర్టుకు వెళ్లాడని, ఎస్సీ ఎస్టీలుగా ఎవరైనా పుట్టారని అనుకుంటారని దళితులను అవమానించాడని మండిపడ్డారు. ప్రతి జిల్లాలో బాబుది ఇదే దుర్మార్గం. పేదల ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ కేసులు వేయించడం ఆయనకు సహజ అలవాటుగా కూడా మారింది. ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నప్పుడు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే అనిపిస్తుంది, 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే 100 మంది సినిమా విలన్ల దుర్మార్గం కంటే పురాణాలలో మనం కథలుగా విలన్లుగా చెప్పుకునే రాక్షసులందరికంటే కూడా ఒక్క బాబు దుర్మార్గం వీళ్ళందరి విలన్ల కంటే ఎక్కువే అని చెప్పి కూడా ఇటువంటి అన్యాయాలు చేస్తా ఉన్నప్పుడు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది ఇంత బాధ అంటే దానికి కారణం ఏమిటనంటే, చివరికి అమరావతి అని వీళ్ళు చెప్పుకుంటా ఉన్న వీళ్ళు చెప్పుకుంటా ఉన్న రాజధాని, చివరికి ఆ అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తుంటే అక్కడ ఇవ్వటానికే వీల్లేదని, పేదలకు అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తే డెమోగ్రఫిక్ ఇంబ్యాలెన్స్ వస్తుందట. ఇంతకన్నా అన్యాయం ఎక్కడైనా ఉంటుందా అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు. చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే, ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, రాష్ట్రంలో దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు నాయుడిని సమర్థిస్తారు. పేదలందరికీ కూడా మంచి చేసే మరో మంచి కార్యక్రమం ఇవాళ ఇక్కడ నుంచి జరుగుతూ ఉంది. ఏకంగా 31 లక్షల పేదలకు ఇళ్ల పట్టాలను పొజిషన్ సర్టిఫికెట్ల రూపేణా అయితేనేమి, అన్డివైడెడ్ షేర్ ఫ్లాట్ల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, డి పట్టాల రూపేణా ఇచ్చే కార్యక్రమం అయితేనేమి, ఈ రకంగా 31 లక్షల పేదలకు మంచి జరిగిస్తూ ఆ పేదలకు, ఆ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన డి పట్టాలను సైతం రిజిస్ట్రేషన్ చేసి ఆ అక్క చెల్లెమ్మల చేతుల్లో పెడతా ఉండే మరో మంచి కార్యక్రమం
ఈరోజు ఒంగోలు నుంచి ఇక్కడే జరుగుతూ ఉంది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. వైసీపీ సిద్ధం సభలకు ఆర్టీఏ బస్సులు తరలించడంపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సీఎస్కు లేఖ రాశారు. గత కొన్ని వారాలుగా వైసీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలకు ఆర్టీసీ బస్సులు తరలిస్తున్నారని ఆరోపించారు. ఫిబ్రవరి 18న రాప్తాడులో జరిగిన సిద్ధం సభకు దాదాపు 3000 ఆర్టీసీ బస్సులు తరలించారని, జనవరి 27న భీమిలి సభకు 1000 బస్సులు దారి మళ్లించారని ఆరోపించారు. ఫిబ్రవరి 3న దెందులూరు సభకు 1200 బస్సులు తరలించారని పేర్కొన్నారు. ఆర్టీఓ అధికారులు అధికార పార్టీతో కుమ్మక్కై ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు పరీక్షల సీజన్ కావడంతో స్కూళ్లు, కాలేజీలు నిర్వహిస్తున్న ప్రత్యేక క్లాసులకు హాజరు కాలేకపోతున్నారని అన్నారు. విద్యార్థులు, సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆర్టీసీ బస్సులు అధికార పార్టీ కార్యక్రమాలకు తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులపై రాజకీయ పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే టీడీపీ, జనసేన పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగగా తాజాగా పొత్తులపై చర్చించేందుకు కాంగ్రెస్, వామపక్ష పార్టీలు సమావేశమయ్యాయి. పీసీసీ చీఫ్ షర్మిలతో సిపిఐ, సిపిఎం నేతలు భేటీ అయ్యి పొత్తులు, సీట్ల సర్దుబాటుపై చర్చించారు. ప్రజా పోరాటాలను కలిసి పనిచేయాలని నిర్ణయించారు. పొత్తులకు సంబంధించి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీకి వైసీపీ, టీడీపీలు బీ టీములుగా ఉన్నాయని ఆరోపించారు. వీరి అరాచకాలను అడ్డుకునేందుకు సిపిఎం, సిపిఐతో కలిసి కాంగ్రెస్ పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పనిచేస్తామన్నారు. బీజేపీ, వైసీపీని దెబ్బకొట్టేలా పనిచేస్తామన్నారు. జగన్ సీఎం అయ్యాక 16,000 సచివాలయాలు ఏర్పాటు చేసి 1,65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చామని మాజీ మంత్రి కొడాలి నాని తెలిపారు. వ్యక్తిగత కక్షతో వివాదాలకు దిగుతున్న షర్మిల ఏదో ఒక ఇష్యూతో రాద్ధాంతం చేయడంపై మండిపడ్డారు. రాజధానితో సామాన్య ప్రజలకు పనేముంటుందంటూ కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబుకు రెస్ట్ ఇవ్వాలని నారా భువనేశ్వరి కోరినట్లు వస్తున్న వార్తలపై కొడాలి నాని సెటైర్లు వేశారు. ఎవరు ఎంతమందితో కలిసి వచ్చినా 2024లో చంద్రబాబుకు రెస్ట్ తప్పదని కొడాలి నాని అన్నారు. నేను వచ్చి వాళ్ళ తరఫున పోరాటం చేస్తానని చెప్పి ఆ పోలీసుల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద ఎగబడిపోయి ఆవిడ దీన్ని ఏదో విషయం చేసేయాలంటది. 70 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ఉద్యోగాలు 3,25,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,25,000 మందికి 16,000 సచివాలయాల్లో ఒక్కొక్క సచివాలయంలో 10 మంది ఎంప్లాయీస్ తప్పున 1,65,000 మందికి సెక్రటరీ ఉద్యోగాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆర్బీకే సెంటర్ లో, హెల్త్ క్లినిక్ లో, మెడికల్ డిపార్ట్మెంట్ లో ఒక 65,000 మందికి ఉద్యోగాలు ఇచ్చాడు. ఈ రాష్ట్రం ఏర్పడినాక 70 సంవత్సరాల్లో 3,25,000 మంది ఉద్యోగాలు ఇంతమంది ముఖ్యమంత్రులు ఇస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 2,25,000 మందికి ఉద్యోగాలు ఇస్తే ఇంకా సిగ్గు, శరం, నీతి, జాతి లేకుండా ఏదో రకంగా ప్రజలను మభ్యపెట్టాలి, ప్రజలకు ఏమీ తెలియదు, మనం ఏది చెప్తే అది నమ్ముతారన్నటువంటి ఉద్దేశంతో వ్యక్తిగతంగా కక్ష కట్టి పోలీసులతో కూడా. ఒకవైపు జగన్, మరోవైపు షర్మిల. ఈ ఇద్దరిలో విజయమ్మ ఎవరి వైపు? తనయుడు సీఎం జగన్కు విజయమ్మ మద్దతిస్తారా, లేక కుమార్తె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలకు అండగా ఉంటారా? తెలంగాణలో షర్మిలకు తోడుగా ఉన్న విజయమ్మ ఏపీలో కూడా ఆమెకు సపోర్టుగా నిలుస్తారా? తాజాగా ఏపీలో, అది జగన్ పాలనలో షర్మిల అరెస్ట్ అయిన నేపథ్యంలో విజయమ్మ రాజకీయంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఇప్పుడు ఇదే అంశంపై పొలిటికల్ సర్కిల్స్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఏపీ రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. 2019 ఎన్నికలకు ఇప్పటి ఎన్నికలకు చాలా తేడానే కనిపిస్తుంది. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబ సభ్యులుగా వైఎస్ విజయమ్మ, కుమారుడు జగన్, కుమార్తె షర్మిల అంతా ఒకే తాటుపై నడిచారు. అయితే ఇదంతా 2019 ఎన్నికలకు ముందు విషయం. గత ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చి రావడంతోనే జగన్, షర్మిల, విజయమ్మ
తలో దారి ఎంచుకున్నారు. రాజకీయంగా జగన్తో విభేదించిన షర్మిల తెలంగాణలో వైఎస్ఆర్టీపీని స్థాపించారు. తెలంగాణలో షర్మిల ఒంటరి పోరు నేపథ్యంలో విజయమ్మ ఆమెకు తోడుగా నిలబడ్డారు. ఇదే సమయంలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్న విజయమ్మను ఆ పదవికి రాజీనామా చేయించింది వైసీపీ. అయితే షర్మిలకు రాజకీయంగా తోడుగా నిలిచేందుకే తాను వైసీపీకి రాజీనామా చేశానంటూ గతంలో విజయమ్మ చెప్పుకొచ్చారు. అదే సమయంలో తెలంగాణలో నిరుద్యోగుల విషయంలో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా షర్మిల పోరాటం చేసిన సందర్భంలో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఈ పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయమ్మ స్వయంగా షర్మిల పక్షాన అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అయితే షర్మిల వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత విజయమ్మ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం షర్మిలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ బాధ్యతలు అప్పగించింది. ఏపీ పీసీసీ చీఫ్గా పగ్గాలు అందుకున్న షర్మిల ఏపీలో తన దూకుడు ఏంటో చూపిస్తున్నారు. సోదరుడు సీఎం జగన్ పాలనే లక్ష్యంగా ఆమె విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. మెగా డిఎస్సీ పేరుతో జగన్ ప్రభుత్వం నిరుద్యోగులకు అన్యాయం చేసిందంటూ షర్మిల చలో సెక్రటేరియట్ కు పిలుపునిచ్చారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ నుంచి పార్టీ శ్రేణులతో ర్యాలీగా బయలుదేరారు. ఇది కాస్త ఉద్రిక్తలకు దారితీయడంతో షర్మిలను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తనను అరెస్ట్ చేయడంపై వైఎస్ ఆత్మ క్షోభించడంతో పాటు తల్లి విజయమ్మ కూడా బాధపడుతుందంటూ షర్మిల వ్యాఖ్యానించారు. ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణమవుతుంది. షర్మిల అరెస్టు వ్యవహారంతో ఇప్పుడు విజయమ్మ ఆమె తరపున రంగంలోకి దిగుతారా అనే చర్చ జరుగుతుంది. అదే జరిగితే జగన్ పరిస్థితి ఏంటి అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ షర్మిల రాజకీయంగా డి అంటే డి అంటున్నారు. అయితే రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విజయమ్మ ఎవరికి తోడుగా ఉంటారనేది ఆసక్తిగా మారింది. ఒకవైపు కుమారుడు జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరోవైపు కుమార్తె షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు. దీంతో ఈ ఇద్దరిలో ఎవరి పక్షాన నిలవాలన్నది విజయమ్మకు సంకటంగా మారిందన్నట్లు తెలుస్తుంది. రాజకీయంగా జగన్ కు మద్దతు ఇస్తే షర్మిలకు బాధ కలగవచ్చు. అదే సమయంలో షర్మిలకు అండగా నిలిస్తే జగన్ మధ్య దూరం పెరిగే ఛాన్స్ ఉంటుంది. దీంతో రాజకీయంగా ఎటు తేల్చుకోలేకపోతున్నారు విజయమ్మ. ఇప్పటికే వివేక హత్య నేపథ్యంలో వైఎస్ఆర్ కుటుంబంలోనే విభేదాలు బగ్గుమంటున్నాయి. దీనికి తోడు జగన్ షర్మిల రాజకీయ పోరాటం తీవ్రమైన వేళ రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో, అసలు విజయమ్మ దారిటో ఆమె నిర్ణయం ఏమిటో వేచి చూడాలి. మేడారం మహాజాత్రపై కేంద్ర ప్రభుత్వానికి ఎందుకంత వివక్ష అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రి సీతక్క కృషితో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర పండుగగా మేడారం జాతరను ప్రకటించారని గుర్తు చేశారు. కుంభమేళాను కేంద్ర ప్రభుత్వం జాతీయ పండుగగా గుర్తించినప్పుడు సమ్మక్క సారలమ్మ జాతరను గుర్తిస్తే తప్పేంటని నిలదీశారు. దక్షిణాది కుంభమేళాకు ప్రాముఖ్యమిచ్చినప్పుడు మేడారం జాతరను కేంద్రం ఎందుకు విస్మరిస్తుందని రేవంత్ ప్రశ్నించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతరకు రావాలని కోరారు. మేడారం జాతరలో సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం నాడు పాల్గొని అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సమ్మక్కను దర్శనం చేసుకోకపోవడం వల్లే మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మూల్యం చెల్లించుకున్నారని, బీజేపీకి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా 1.5 కోటి భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. వారి వీరోచిత గాథ చరిత్ర పుటలలో ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకుండా
ప్రధానమంత్రి గారు రావాలి, సందర్శించుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నా. అదేవిధంగా మా వరకు ఈరోజు ఈ ప్రాంత అభివృద్ధి కోసం దక్షిణ కుంభమేళా లాంటి దాదాపుగా 1.5 కోటి భక్తులు ఈ ప్రాంతానికి వస్తే కేంద్ర ప్రభుత్వాన్ని చాలా సంవత్సరాల నుంచి జాతీయ పండుగగా ఉత్తర భారతం దక్షిణ భారతం అనే వివక్ష చూపించడం మంచిది కాదు. దక్షిణ భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే సమ్మక్క సారలమ్మ జాతరకు ఈ నెల 27వ తేదీన మరో 2 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఉచిత గ్యాస్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం ఏఐసీసీ అగ్రనేత ప్రియాంక గాంధీ చేతుల మీదుగా ప్రారంభిస్తామని తెలిపారు. సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదంతోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని చెప్పారు. గత ఏడాది ఫిబ్రవరి 6వ తేదీన ఇక్కడి నుంచే హాత్ సే హాత్ జోడయాత్ర ప్రారంభించినట్టు గుర్తు చేశారు. మరో 2 గ్యారెంటీలను 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ప్రధానంగా 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయూతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం. రెండవ కార్యక్రమము పేదవాళ్లకు 200 యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి 27 తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము. ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు. రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్నీ విప్పుకుంటూ ఒక్కొక్కటి పరిష్కరించుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసుకుంటూ దాదాపుగా ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కావచ్చు, లేకపోతే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు పేదలకు వైద్యానికి అందించడం కావచ్చు, ఇప్పుడు ప్రారంభించబోయే 500 రూపాయలకే సిలిండర్ కావచ్చు, అదేవిధంగా 200 యూనిట్ల వరకు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలిపే ధ్యేయంగా పనిచేస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పాత బస్తీతో పాటు తెలంగాణలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధిస్తామని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి గండిపడిందని అన్నారు. 6 హామీలతో అధికారంలోనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆ పథకాలను ఏ విధంగా అమలు చేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ అభివృద్ధికి మోదీ కృషి చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సుమారు 35,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతుల మీద కేంద్ర ప్రభుత్వము సబ్సిడీ చెల్లించడం జరిగింది. ఎరువులతో పాటు ఈరోజు నానో యూరియాను కూడా మేము అభివృద్ధి చేస్తూ ఉన్నాం. నానో యూరియా ద్వారా రైతులకు మేలు జరిగే చర్యలు తీసుకుంటాం. దాని ద్వారా రైతుల ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ యూసేజ్ కానీ చాలా బాగుంటుంది. అది కాకుండా ఈ నానో యూరియాను స్ప్రే చేస్తాం. ఈరోజు దానికోసము 2 రకాల చర్యలు తీసుకుంటున్నాం. ఒకటి, యూరియా ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. ప్రతి గ్రామంలో ఒక పొదుపు సంఘానికి చెందినటువంటి ఆడబిడ్డలకు డ్రోన్ పైలట్గా శిక్షణ ఇచ్చి వాళ్ళకి డ్రోన్ సమకూర్చి వాళ్ళకు ఉపాధి కల్పించి ఆ గ్రామంలో ఉన్నటువంటి అన్ని పంటలకు ఈరోజు నానో యూరియా స్ప్రే చేయడం కానీ వాళ్ళకు కావలసినటువంటి పెస్టిసైడ్స్ స్ప్రే చేయడం కానీ చేస్తాం. గొర్రెల పంపిణీకే తెలంగాణ ప్రభుత్వానికి 4,533 కోట్ల రూపాయలు రుణాన్ని ఇచ్చాం. ఒక స్కూటర్ మీద మరి 130 గొర్రెలను కూడా రవాణా చేసినటువంటి ఘనత మన బీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుంది. ఒక ఆటోలో 200 గొర్రెలు ట్రాన్స్పోర్ట్ చేసిన మహానుభావుడు ఎవరంటే కేసీఆర్ గారు. అంత అద్భుతమైనటువంటి పరిపాలన ఇచ్చాడు. కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ రిపోర్ట్ వచ్చింది. వాళ్ళు కొన్ని స్కూటర్ నెంబర్లు ఇచ్చారు. ఏ బండి మీద ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఇచ్చారో ఆ యొక్క బండ్ల మీద నేమ్ ప్లేట్ నెంబర్ ఇస్తే కొన్ని షాంపుల్గా వాళ్ళు టెస్ట్ చేశారు. కనీసము లారీ నెంబర్ కూడా రాలే. ఏదొస్తే చేతికి TSZ అని రాసి నెంబర్ వేస్తే దాని మీద ట్రాన్స్పోర్ట్ చేసామని చెప్పి గొర్రెలను పంపిణీ చేసామని చెప్పి రాస్తే కంట్రోలర్ ఆడిటర్ జనరల్ ఆ నెంబర్ను వెళ్ళి మరి ఈరోజు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆ నెంబర్ తీస్తే స్కూటర్ నెంబర్ వెళ్ళింది. ఆ నెంబర్ చూస్తే ఆటోల నెంబర్ వెళ్ళింది. మేము ఇచ్చినటువంటి రుణం మాది, పేరు కేసీఆర్ది, డబ్బులు టీఆర్ఎస్ నాయకుల జేబులలో పోయినాయి. ఈరోజు తెలంగాణలో 17కు 17 సీట్లు గెలవడం కోసం పోటీ చేస్తున్నాం. మెజార్టీ సీట్లు గెలుస్తాము. ఇంక్లూడింగ్ హైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి MIM అసదుద్దీన్ ఓవైసీని కూడా ఈసారి ఓడించి ముందుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆ రకంగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అవసరం లేదు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అసలే ఉండదు.
అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతా ఉన్నాను, మీకు ఎందుకు ఓటేయాలని అడుగుతా ఉన్నాను. 6 గ్యారంటీలతో గారెడి చేసి అధికారంలోకి వచ్చారు. మరి మీ గ్యారంటీలు ఏ రకంగా అమలు చేస్తారో చెప్తారా? రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఉన్నటువంటి 40 సీట్లు తగ్గించుంటే అవకాశం, వాళ్ళు పెట్టిన కూటమి బద్దలవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీని విడిచిపోతా ఉన్నారు. దేశంలో ప్రధాని మోదీ ప్రజా పరిపాలన అందిస్తూ దేశ సంస్కృతి అభివృద్ధిని ప్రపంచానికి చూపిస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అశ్విన్ కుమార్ చౌబే. ఇండియా కూటమి పేరుతో ప్రజలను మోసం చేసేందుకు ప్రజల ముందుకు వస్తుందన్నారు. దేశాన్ని ముక్కలు చేసేందుకు కుట్ర పడుతున్నారన్నారు. కేరళ ప్రజలు రాహుల్ గాంధీని పార్లమెంటుకు పంపితే ఒక్కరోజు కూడా ప్రజల కోసం పనిచేసింది లేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్కు ఘోర పరాభవం తప్పదని హెచ్చరించారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో నిర్వహించిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకి కేంద్ర మంత్రి పాల్గొన్నారు. बहुत बड़ी सभा इस मेरठ लोकसभा के और यहाँ ये पाटन चूरू क्षेत्र में इस विजय संकल्प यात्रा के दौरान आज हजारों लोग मोटरसाइकिल से सवार होके चौरस्ता वेल एक्स रोड से वहाँ से यहाँ चल के आए। मैं भी वहाँ से चलकर बाहर में साथ आया। चारों तरफ लोगों में उत्साह का वातावरण है। यह भारत, ये दुनिया के तमाम देश मान रहे कि नरेंद्र मोदी जी ने जो गुड गवर्नेंस दिया है, जो डेवलपमेंट किया है, जो देश का विकास किया है, देश की संस्कृति को दुनिया के सामने रखा है, देश की संस्कृति की पहचान को, देश की विरासत को जिन्होंने आगे बढ़ाने का काम किया है। ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. సంచలనంగా మారిన కేసులో ఇప్పటికే పలువురు కీలక నేతలు అరెస్ట్ అయ్యారు. ఈ నెల 26న విచారణకు రావాలని ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇందుకు కవిత విచారణకు హాజరవుతారా, హాజరు కాకపోతే అరెస్టు తప్పదా అన్న ఉత్కంఠ నెలకొంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు ఊహించని మలుపు తిరుగుతోంది. ఈ కేసులో పలుసార్లు సీబీఐ విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవితను నిందితురాలుగా చేర్చింది సీబీఐ. ఈ విషయమై కవితకు సెక్షన్ 41A కింద నోటీసులు జారీ చేసి ఈ నెల 26న విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈడీ నోటీసులు, సీబీఐ 41A నోటీసులు బీఆర్ఎస్ శ్రేణులను కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఆమెను త్వరలోనే అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. కాగా 2022లోనే కవితను ఈ కేసు విషయంలో సీబీఐ విచారించింది. ఈ కేసులోనే ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టింది మోదీ ప్రభుత్వం. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు కూడా పలుమార్లు ఈడీ నోటీసులు జారీ చేసింది. రెండు 2021-22 మధ్య మొదలైన ఈ లిక్కర్ కేసు ఎక్స్చేంజ్ పాలసీకి సంబంధించినది. లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా దీని అమలుపై సీబీఐ విచారణకు సిఫారసు చేయగా వెంటనే ఆ ప్రభుత్వం 2022లో ఆ పాలసీని రద్దు చేసింది. ఈ కేసులో ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆప్ నేత మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. ఆ తర్వాత బీఆర్ఎస్ నాయకురాలు కేసీఆర్ కుమార్తె కవితకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. స్కామ్కు కేంద్ర బిందువుగా సౌత్ లాబీని కవిత నడిపించారనే ప్రచారం జరిగింది. మొదట్లో ఈ కేసు విషయంలో మొత్తం 12 మంది వరకు సీబీఐ అరెస్టు చేసి విచారించింది. అందులో బోయినపల్లి అభిషేక్, అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్ర కూడా ఉన్నారు. కవిత మాజీ ఆడిటర్ బుచ్చిబాబును కూడా అరెస్టు చేసింది సీబీఐ. సిసోడియా అరెస్ట్ అయ్యాక నెక్స్ట్ కవితనే అరెస్ట్ అవుతారని తీవ్ర స్థాయిలో ప్రచారం జరిగింది. కానీ కవిత కేవలం విచారణకే పరిమితం అయ్యారు. ఆమెను పలుమార్లు విచారించిన సీబీఐ అరెస్టు మాత్రం చేయలేదు. కవిత తన ఫోన్లను ధ్వంసం చేశారని సీబీఐ ఆరోపించింది. కానీ కవిత తన పాత ఫోన్లను కూడా సీబీఐకు సమర్పించి
తాను నిజాయితీగానే ఉన్నానని, ఎలాంటి తప్పు చేయలేదంటూ గట్టిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఈ కేసు నుంచి కవిత బయటపడినట్లే అని చాలామంది భావించారు. కానీ మళ్ళీ ఇప్పుడు కవితను నిందితురాలిగా చేర్చడం సంచలనంగా మారింది. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ ఆడుతున్న గేమ్గా పలువురు ఆరోపిస్తుండగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తులో భాగంగానే ఈడీ నోటీసులు ఇచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. చూడాలి మరి ఈ కేసు ఎటు దారి తీస్తుందో. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇవ్వడంపై జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత లిక్కర్ కేసు వ్యవహారం సురభి నాటకంలా మారిందని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ మధ్య ఒప్పందం కుదిరినట్లు అనుమానం వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గడ్డి కొట్టారని చూస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కవితను అరెస్టు చేస్తారని వారానికోసారి బీజేపీ ఎంపీ బండి సంజయ్ చెప్పేవారని గుర్తు చేశారు. కంటే ముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుగా బండి సంజయ్ ఉండే. ఒక 4 నెలలు 5 నెలలు ఎన్నికల కంటే ముందు కవిత ఈడీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది, జైల్లో పెడుతుంది లిక్కర్ స్కామ్లో అని ఒక 5 నెలలు డైరెక్ట్గా బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు, ఒక పార్లమెంట్ మెంబరు, ఈడీ డిపార్ట్మెంట్, సెంట్రల్ ఈడీ డిపార్ట్మెంట్ ఒక అడ్వైజర్, అందులో ఒక అడ్వైజరు, ఆయన ఒక డైరెక్టర్గానే ఆయన చెప్పేసిండు. ఏమని? కవిత నేను రోజు టీవీ ఛానల్ చూస్తున్నా, పేపర్లో చదువుతున్నా, 4 వారం రోజులకు ఒకసారి రేపు కవిత అరెస్ట్ అవుతుంది, మళ్ళా వారానికి మళ్ళా బండి సంజయ్ అరెస్ట్ అవుతుంది కవిత, ఇగో నోటీస్ వస్తుంది అనగా నోటీస్ వచ్చింది. కర్నూలు జిల్లా ఆలూరులో వైసీపీ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంత్రి గుమ్మనూరు జయరాం ఆ పార్టీకి రాజీనామా చేశారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వకుండా అవమానించడమే కాకుండా కొత్తగా వచ్చిన పార్టీ ఇన్ఛార్జ్ విరూపాక్షి తమకు చేసిన అవమానం భరించలేకపోయామన్నారు. అదేవిధంగా పార్టీ పరిశీలకులు రామసుబ్బారెడ్డి నియోజకవర్గంలో పార్టీని సర్వనాశనం చేయడానికి పూనుకున్నారని, అది భరించలేకే రాజీనామా చేస్తున్నట్టు చెప్పారు. అవమానాన్ని తట్టుకోలేక ఈరోజు మేమంతా కూడా బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ముక్తఖండంతో మేమందరూ కూడా రాజీనామాకి సిద్ధమైనని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము. దయచేసి జగనన్న గారు చేతులెత్తి దండం పెట్టి మేము మొక్కుతున్నాను. ఈ నియోజకవర్గంలో పార్టీ బతకాలంటే, ఈ నియోజకవర్గంలో పార్టీ జెండా రేపరాపలాడాలంటే గుమ్మనూరు జరగాలంటే బలమైన నాయకత్వం కావాలా. అలాంటి బలమైన నాయకత్వాన్ని పోగొట్టుకునే ప్రయత్నం మీరు చేస్తున్నారని చెప్పేసి మాకు అనిపిస్తూ ఉంది. అంత సేమ్ టైం ఈరోజు పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసమే ప్రాణాలు ఇచ్చినటువంటి మా నాయకులు ఎంతో ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీకు పార్టీ కోసం త్యాగం చేసిన వాళ్ళే, ఆర్థికంగా కానీ అవసరమైతే కేసులు కానీ భరించినారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఎంతో బరువెక్కిన గుండెతో 10 ఏళ్లలో వారణాసి రూపురేఖలు అద్భుతంగా మారిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. బనారస్ యూనివర్సిటీలో విద్యార్థులు ఉపాధ్యాయులను ఉద్దేశించి ప్రసంగించారు. 10 ఏళ్లలో వికాస్కి గంగా కాశీని పెంచి పోషిందని మీరంతా చూశారని అన్నారు. ఇది కాశీ సామర్థ్యం, మహాదేవుని ఆశీస్సుల శక్తి అని పేర్కొన్నారు. తన పార్లమెంటరీ నియోజకవర్గంలో ఇంతవరకు సాధించిన అభివృద్ధిని ప్రధాని వివరించారు. వారణాసిలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీకి శంకుస్థాపన చేశారు. దీనివల్ల విద్య, శిక్షణ, మౌలిక రంగాల్లో అపూర్వ ప్రగతి సాధ్యం కాగలదని ప్రధాని అన్నారు. परिसर में आज देश भर के विद्वानों की विद्वत संगोष्ठियां हो रही हैं. विश्वनाथ मंदिर न्याय शास्त्रार्थ की परंपरा को भी पुनर्जीवित कर रहा है. काशी में शास्त्रीय स्वरों के साथ साथ शास्त्रार्थ के संवाद भी गूंज रहे हैं. 13,000 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ ప్రారంభించారు. మోదీ ప్రధాని అయిన తర్వాత ఆయన వారణాసి సందర్శించడం ఇది 43వసారి. రాత్రే వారణాసి చేరుకున్న మోదీ ఈ మధ్య ప్రారంభించిన శివపూర్, పుల్వారియా, లహర్తరా మార్గాన్ని పరిశీలించారు. సంత గురు రవిదాస్ జన్మస్థలిని సందర్శించి పూజలు చేశారు. సంత రవిదాస్ 647వ జయంతి సందర్భంగా జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని సంత హరిదాస్ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
यहाँ आसपास के गांवों में भी रोजगार स्वरोजगार के अवसर लेकर आएगा। आज सूरत के लोगों के लिए एक और अहम प्रोजेक्ट पर काम शुरू हो रहा है। 800 करोड़ रुपए से ज्यादा राशि से बनने वाले तापी रिवर बैराज का आज शिलान्यास हुआ है। तापी रिवर बैराज बनने से सूरत में आने वाले कई वर्षों तक सूरत में वाटर सप्लाई की चुनौती उसका समाधान हो जाएगा। इससे बाढ़ जैसे खतरों से निपटने में भी मदद मिलेगी। साथियों, ఇవి ఈ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి స్వతంత్ర।